అసలు సోనియా బాగాలేదు. అంటే మీరు అనుకోవచ్చు బిగ్ బాస్ కోసం మేము ఇంట్లో చెప్తున్నాను. ఆల్మోస్ట్ బిగ్ బాస్ అయితే ఫైనల్ గా వర్స్ట్ అండ్ వేస్ట్ బిగ్ బాస్. మణికంఠ ఎలా ఆడుతున్నాడు? అంటే విగ్గు తీసేసి ఆడాడు. వేస్ట్ అండ్ మణికంఠ అంటే తాను సెంటిమెంట్ లుగా చూపిస్తున్నారు. తన మదర్ పోయింది, ఫాదర్ పోయారంటే అందరికీ మదర్ ఫాదర్ పోతారు. అయినా ఆయన బిగ్ బాస్ కి వెళ్ళింది కదా ఆ సెంటిమెంట్ తోటి. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఎవరు పల్లవి ప్రశాంత్ సెంటిమెంట్ చూపించాడు కదండి, అట్లా చూపించి ఈయన ఏదో విన్నర్ అవ్వదని అనుకుంటున్నాడు కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మనకంట కూడా రావడానికి. యష్మి గౌడ ఎలా ఆడుతుందండి? సీరియల్ యాక్టర్ అంటే మచ్చ ఉంటుంది చూడండి ఇక్కడ. యష్మి గౌడ అదే మెయిన్ సంచాలకి ఎక్కువ చేస్తుంటది ఆ అమ్మాయి. సంచాలక అంటే చెప్తున్నారు కదండి, సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు, మనకటి యూట్యూబ్ స్టార్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు. అమ్మాయి డాన్సర్, చిన్న అమ్మాయి అంటున్నారు, నైనిక. ఆ పిల్ల కొంచెం పర్వాలేదండి. ఆ అమ్మాయి డాన్సర్ కాబట్టి ఆమె జెన్యున్ గా కొంచెం ఉంది, తనకు సంబంధించిన వరకు చేస్తుంది, లేకపోతే సైలెంట్ ఉంది. మిగతా వాళ్ళంతా ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. మరి ఎవరు వస్తారని ఈసారి బిగ్ బాస్ చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ చూడడానికి మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అసలు విన్నర్ ఎవరో కూడా మేము గెస్ట్ చేస్తలేదు. తెలుగు వాళ్ళని తక్కువ పెట్టారు, కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టారని నడుస్తుంది బయట టాక్. తెలుగు వాళ్ళు ఎవరు లేరా మరి? అందులో తెలుగు వాళ్ళు ఉన్న తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి నాగార్జున సార్. కన్నడ వాళ్ళు, ముంబై వాళ్ళైతే ఏం మాట్లాడరు కదండి. అసలు బిగ్ బాస్ లో ఇంగ్లీష్ మాట్లాడదు అంటున్నారు. వాళ్ళు నోరిపితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు ఎక్కడ మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఇవి తినొద్దు అంటే అవే తిన్నారు. రాత్రి ఏదో మేము జస్ట్ చూసాము. అసలు ఇమీడియట్ గా నేను ఛానల్ చేంజ్ చేసేసినానండి, వేరే వాళ్ళ ఇంట్లో చూసాను అది కూడా. అంటే మీరు మీడియా వాళ్ళు ఏదో అవ్వచ్చు కానీ నిజంగా చెప్తుంది ఈసారి బిగ్ బాస్ శుద్ధ వేస్ట్ అండ్ వర్స్ట్. వాళ్ళకి దొరకలేదు, రాగిజావ ఇచ్చాడుగా, పిసుక్కొని తాగడం. ఎంత సరిపోద్ది అన్న రాగిజావ? ఎన్ని రోజులు సరిపోద్ది? సరిపోతుంది అంటే గేమ్ బాస్ అక్కడ గేమ్ పెట్టాడు కదా, యష్మి వల్ల వాళ్ళు ఓడిపోయారు, లేకపోతే టై అయ్యారు. యాక్చువల్లీ టై పాయింట్ ఇవ్వాలి కదన్న. ఏంటో యష్మిని అలా సపోర్ట్ చేస్తున్నాడు, ఏమన్నా లంచం పెట్టినా నాకేం అర్థం కావట్లేదు ఈ షోకి. మరీ ఉప్మా బ్యాచ్ లాగా ఉన్నారు వీళ్ళు. మరీ ఏమో తెలగపిండి మొక్కలు, ఆ మొక్కలు చూడట్లా చిరాకు వస్తుంది అసలు నాకైతే. అంటే చూసే ప్రేక్షకులు కూడా కొంచెం కించపరిచినట్టు ఉంటుంది కదా. 290 దగ్గరలో ఉన్నాడు, 250 గ్రాములకి. 250 గ్రాములు అన్నాడు బస్సు. కరెక్ట్ పాయింట్ నువ్వు మాట్లాడాడు. 250 గ్రాములు ఎవడైనా తెస్తాడా? ఎవడతాడు? ఆ తూకమే నువ్వు సంచాలక్ గా నువ్వు ఎలా కన్సిడర్ చేయాలి? 290 దగ్గర ఉంది కదా, ఇవ్వాలి. దగ్గర ఉంది కాబట్టి వాడికి ఇవ్వాలి. ఎవరికి మణికంఠ కూడా పాయింట్ ఇవ్వాలి. ఈ రోజు టై అయ్యేది, అందరికి ఫుడ్ దక్కేది. అయితే ఫీమేల్ డామినేషన్ జరుగుతుందా? ఈమె ఫీమేల్ కావాలని చెప్తుందా? ఫీమేల్ డామినేషన్ ఇప్పుడు దాకా డామినేషన్ ఏం లేదు కానీ ఏమి కంటెంట్ లేదు. ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడే స్కోప్ లేదు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావట్లా. అంత పులిహారి మాటలు, పులిహారి జోకులే. ఈ రోజు చూసుకున్నట్టయితే కొద్దింత హగ్ డే మాట మొత్తం. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మ ఏం ఓదార్చుకున్నారా నాయన, ఈ ఓదార్పులు చూస్తుంటే నాకైతే లోపల ఏం జరుగుతుందో అనిపిస్తుంది. అయితే మణికంఠ ఫుడ్ కోసం దొంగలిద్దాం డార్లింగ్ అని అంటున్నాడు నిఖిల్ ని. దండం పెడతారు బాబు, నువ్వు నాకు చెప్పకుండా చేయంటున్నాడు కదా. అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆకలితో ఉన్నాడు నిజంగా పాపం. ఆకలితో ఉన్నాడు. బిగ్ బాస్ కూడా పంపించాడు కదా, చూడలేడు కదా. ఏదో కాస్క అయితే ఇస్తాడు కానీ ఫుడ్ లేకుండా అయితే చేయలేడు కదా. ఏదో వెజిటేబుల్స్ పంపించాడు, వాళ్ళు స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నారో తిన్నారో అది వద్దా. ఓకే, యష్మి మట్టికి అంత పెద్ద క్లానికి అంత సరుకులు తెచ్చుకొని దాని అమ్మ కడుపు మాడ అన్ని సరుకులు ఉన్నా గానీ ఇంకా దొంగతనం చేస్తుంది. చికెన్ కూడా కొట్టేశారు. అంత సంచాలకంగా చేసే అమ్మాయి నైనికాయల టీము దద్దమ్మలేలా ఊరికి ఒట్టి సొల్లు మాటలు చెప్తా దేనికి పనిచేయాలి. వాళ్ళు అలాగ వచ్చి డైరెక్ట్ గా నువ్వు వంట చేసుకున్నట్టే చేసుకుని పంచదార, టీ పొడి, నగ్గెట్స్ అన్ని పట్టుకుపోతుంటే వీళ్ళ అద్దమ్మల్లా తెయ్యేలాగా కూర్చొని ఎప్పటికో కనిపెట్టాడు అది మన యూట్యూబర్ నాబిల్ గారు. లేకపోతే ఇది అద్దమ్మలకు తెలిసేది కాదు. నేను పెట్టాను కదా చికెన్, ఇన్ని పీసులు ఉండాలి, అక్కడ పీసులు లేవేంటని అంటే అప్పుడు వాడు చూసి అమ్మ ఇలా చేస్తున్నారని నిఖిల్ తో వచ్చి అంటున్నాడు, బ్రో నా పీసులు ఎత్తుకుపోతున్నారు బ్రో అన్నాడు. నువ్వు కూడా ఎత్తుకు బ్రో అన్నాడు. మన మణికంఠ రెడీగా ఉన్నాడు, రెడీగా ఇక చూడు నాబిల్ గేమ్ ప్లే మొదలెట్టాడు, మామూలుగా లేదు. మొత్తం అన్ని దోస్తాడు, సగం సరుకులు దోస్తాడు. అలా నైట్ అంతా పడుకున్నాడు, అటక మీద పటక మీద ఎక్కడ పడితే అక్కడ దాచాడు. బానే ఉంది. నిఖిల్కి పృథ్వీకి కొంచెం గొడవ చూసా బాబోయ్, మామూలు గొడవ కాదు, సరైన పడ్డాడు పోటీ. ఏంది నిఖిల్ స్టామినా ముందు ఈడంత పిల్ల బచ్చగాడు. పృథ్వీ అసలు ఆడుతున్నాడు, స్వార్థంతో ఆడుతున్నాడు అబ్బాడు. వాడికి అసలు గేమ్ ఆడుతున్నా రావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత స్వార్థపూరితమైన గేమ్ ఆడుతున్నాడు అంటే చండాలం. చూసేవాళ్ళు 100%
తిట్టుకుంటారో నామినేట్ చేస్తారు ఈసారి. ఎలిమినేట్ చేస్తారు, సారీ నామినేట్ చేస్తారు. ఓకే ఓకే. పృథ్వీ గడ్ ఈ వీక్ లో ఖచ్చితంగా పోతాడు. ఉమ్. ఆదిత్యం పోతాడేమో అనుకున్నాను కానీ ఆదిత్యం సేవ్ లోపల గర్ల్స్ తో కూడా బాగా టై అయిపోయి రూమ్ లోనే కూర్చుంటున్నాడు కదా. వాళ్ళు చెప్పిన మాట ఏంటో. పులిహేర రాణిలు ఉన్నారుగా, ఉమ్, పులిహేర రాణి సోనియాతో ఎక్కువ గడుపుతున్నాడు. ఉమ్, కానీ సోనియాకి పృథ్వీ మీద లేదు. ఉమ్, సోనియా మనసంతా నిఖిల్ కి ఇచ్చేసింది. అవును. ఆ హార్ట్ అక్కడ ఉంది, అక్కడ కొట్టుకుంటుంది దాని చిలక. ఉమ్, మాట్లాడితే ఎప్పుడు వెళ్ళి చెయ్యేసి మీద మాట్లాడదామనే చూస్తుంది. ఉమ్. ఎవరితో? నిఖిల్ తోనే. అవును. ఈడు పాపం ఈడు వెనకాల నుంచి పులిహోర కలుపుతున్నాడు పాపం పృథ్వీ గాడు, కానీ అవును. ఈ పులిహోర వర్కౌట్ అవ్వట్లా. సోనియా విషయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర మన పృథ్వీ ఆపాడు కదా. అదే చెప్తున్నాను, వరస్ట్ గేమ్ ఆడుతుంది ఎవడైనా ఉన్నాడంటే హౌస్ లో పృథ్వీ గాడే. వాడు ప్రతిదీ అమ్మాయి నుంచి కూడా చూడలేదు అబ్బా. ఇగో ఇలా పట్టేసుకున్నాడు, ఉమ్, గట్టిగా ఇలా పట్టేసుకుంటే అది ఎలకెత్తలో పడిపోయింది సోనియా. అవును. ఎలకెత్తలో రన్నింగ్ లో దన్నమని పడిపోయింది ఒకటి ఏదో స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన టైంలో. గేమ్ లో మరి దానికి మరి పడ్డారన్న. దారుణంగా బాల్ పగిలిపోయి ఉంటాయి. దాని తర్వాత ఈమె విష్ణుప్రియ సేఫ్ అయింది, దాంట్లో దూకింది. విష్ణుప్రియ ఫస్ట్ దూకింది, తర్వాత మణికంఠ అనుకొని దూకింది. నరాల నాగేష్. ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఉంటారు? ఒక ఇద్దరు పేర్లు చెప్పు నీకు నచ్చిన వెళ్ళేటోళ్ళు. నువ్వు ఎలిమినేషన్ లో పృథ్వీ కూడా పక్క ఉంటాడు కన్ఫర్మ్ పృథ్వీగా. నాకు తెలిసినంత వరకు పృథ్వీనే వెళ్ళాలి. పృథ్వీ వెళ్తేనే బాగుంటది. వాడు 100% ఎవరికి నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చట్లేదు కాబట్టి ఏమైనా సేవ్ అవుతాడేమో గానీ, ఏదో గేమ్ ప్లే బాగుంది, హైప్ వస్తుంది, రేటింగ్ పెరుగుతుందని ఉంచాలి. కానీ బిగ్ బాస్ ఉద్దేశ ప్రకారంగా అయితే ఏమి గేమ్ ప్లే అయితే ఏమి లేదు.